హాయ్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయిరం. పండుగ అన్నింటిలో ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు. కోడి పందాల్లో అసలైంది కోడి పుంజులు. అసలు కోడి పుంజులు ఆ పెంపకం ఎలా ఉంటుంది, దాని ఆహార పద్ధతులు ఏంటి ఏంటి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కోడి పుంజులు పెంచే ఒక ఫామ్లో అయితే మనం ఉన్నాం. లోపల ఏంటి కోడి పుంజులు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం రండి. చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా కూడా ఒక ఫామ్ ఆయిల్ తోట. ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ తోటలో మొత్తం అంతా కూడా ఒక ఫినిషింగ్ వేసి మొత్తం అంతా కూడా ఇక్కడ పుంజుల పెంపకాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా లోపల పెట్టలు, అదేవిధంగా పుంజులు, రకరకాల జాతులకు సంబంధించిన పుంజులను కూడా ఇక్కడ పెంపకం అయితే చేస్తున్నారు పెంపకదారులు. మొత్తం కూడా మనం ఒకసారి లోపల అయితే చూసే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం రండి. చూసుకోవచ్చు ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే ఇక్కడ అలా కంచింగ్ అయితే కట్టారు. ఎటువంటి ఎవరు కూడా రాకుండా చాలా సేఫ్టీలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఈ మధ్య కాలంలో చాలా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. పుంజుల్ని చాలా దొంగలిస్తున్నారని చెప్పేసి చాలా వార్తలు కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. దానికోసం ఇలాగా కంచింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ కుక్కను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా దొంగలు ఎవరైనా వచ్చినా సరే జాగ్రత్త పడే విధంగా ఉండే విధంగా ఇక్కడ కుక్కను కూడా పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనం కోళ్ళకి సంబంధించి ఒక కంచింగ్, ఒక బాక్స్ లాంటి ఒక ఐరన్ తో ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఒక పుంజిని ఏర్పాటు చేసే విధంగా అయితే పెట్టారు. అదేవిధంగా దీనికి మంచినీళ్ళు, అదేవిధంగా మేత ఏమైనా పెట్టడానికి ఒక మగ్గు లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు అల్యూమినియం తోటి. దీంట్లోనే వాటర్, అదేవిధంగా మేత కూడా వేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు. ఇది మా ఇంటికి దీనికి సంబంధించిన మేత. ఇది ఏమి వేస్తారు దీంట్లో? కోడికి సంబంధించి మధ్యాహ్నం పూట నానబెట్టేసి డైలీ కోడికి సంబంధించి మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ దొరలు సాయంకాలం గంట్లు అంటే గంట్లు, అదేవిధంగా చోళ్ళు, వడ్లు కూడా ఇవి మిక్స్ చేసి నానబెట్టి వేస్తారట. నానబెట్టేసి ఇవి రోజుకి ఎన్ని పూటలు వేస్తారండి? ఒక పూట వేస్తారు. ఓకే. ఇవి రోజు ధాన్యాలు అక్కడ దొరల దగ్గరికి వెళ్ళాను 5-6 అవుద్ది. ఒక గంట ఉండి 7ంటికి. అదేవిధంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ లోపల అయితే ఒక సిమెంట్ తో ఒక కుండీ టైప్ అయితే ఏర్పాటు చేశారు. అందులో దానికి త్రాగునీరు అయితే వేస్తారు. అది కావాల్సినప్పుడల్లా తాగుతాయి. అదేవిధంగా మేత కూడా ఇది మొత్తం ఫినిషింగ్ కూడా మొత్తం అంతా కూడా ఒక హోల్ టైప్ లో పెట్టి అది తల బయటకు పెట్టుకుని తినే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇవన్నీ చూసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా కంచులతో ఏర్పాటు చేసి బాక్స్ టైప్లో మొత్తం అన్నీ కూడా పుంజులు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పుంజు ఉండే విధంగా అయితే పెంపకదారులు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఎప్పుడైనా బయటికి తీసినప్పుడు దీంట్లో పెట్టే విధంగా తట్ట లాంటి ఒక ఆక్రమణ, ఒక పెద్ద తట్ట లాంటిది కూడా ఏర్పాటు చేశారంటే ఒక్కొక్క టైంలో తీసుకొచ్చి దాన్ని పుంజుని బయట పెడతారనమాట. ఆ టైంలో ఇది యూజ్ అవుతుంది మనకు ఒకసారి. చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఫామ్ ఆయిల్ తోట, ఆహ్లాదకరమైన ప్రదేశంలో, అంటే వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మంచి గాలి అందడానికి, అదేవిధంగా ఎండ వాన అన్నిటిలో కూడా వీటికి స్వేచ్ఛ ఉండే విధంగా అయితే పెంపకదారులు అయితే చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో అయితే ఈ అన్నిటిలో కూడా కంచెలు బాక్సుల టైప్ ఏర్పాటు చేసి చాలా ఆహ్లాదకరమైన ఒక ప్రకృతి పరంగా పెరగాల్సిన ఒక పక్షుల టైపు కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతికి పరిశుద్ధంగా పెంచే విధంగా అయితే ఇక పెంపకదారులు మొత్తం అన్నీ కూడా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పెంపకదారులు చందు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వారికి సుస్వాగతం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అదే మన పుంజుల్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని జాతులు ఉంటాయి ఏంటి? కోడి పుంజుల్లో దగ్గర చాలా రకాలు ఉంటాయండి. అందులో కోడి ఏకను బట్టి ఒక్కో దానికి ఒక పేరు ఉంటుంది. ఇది కాకి, మీరు అక్కడ చూసారా, అది పర్ల, అలాగా నెమిలి, అలా రకరకాల అటు ఏకన ప్రభావం బట్టి ఉంటుందండి. రకరకాల రంగులు ఉంటాయి. ఈ కోడి పందెం అనేది ఈనాటిది కాదండి, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. కానీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది. కాకపోతే ఏంటంటే మా పూర్వీకుల నుంచి, మా తాతల కాడి నుంచి కూడా దీన్ని ఇదొక ఇంట్లో ఒక పండగలాగా, ఓ ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో అలాగే ప్రతి సంవత్సరం మేము పండగ సంక్రాంతికి అంత గ్రాండ్గా చేస్తాం.
దీనివల్ల ఏంటంటే మా స్నేహభావాలు మాకున్న ఫ్రెండ్స్ అమెరికాలో నుంచి కావాలంటే వేరే వేరే కంట్రీస్ నుంచి అందరూ కూడా ఇదొక అకేషన్, అంటే మా ఫ్రెండ్స్ని అందరినీ కలవడానికి, నా స్నేహితులను కలవడానికి, పెద్దోళ్ళని కలవడానికి ఇది ఒక అకేషన్ కింద ఉపయోగపడుతుంది. అలాగే మన కల్చర్ ఇంకా ఇంకా బతికించి దీన్ని కొన్నాళ్ళు మనం ఉన్నంతకాలం అయినా సరే ఈ కల్చర్ని నిలబెట్టాలని. కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్న చిన్న చిన్న ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలోకి వస్తే నలిగిపోతారు. ఇదేదో లాభసాయకంగా ఉంటుందని మాత్రం దీని జోలికి ఎవరో ఆడొద్దు, జోదాలు అయ్యి ఆడకూడదు. ఇంకోటి ఏంటంటే చిన్న ఫ్యామిలీస్కి ఇది చాలా లాభకరం. అంటే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆవుని, గేదెని, అలాగే ఇంట్లో ఆడవాళ్ళు 4 కోళ్ళని వేసుకుని పెంచుకుంటే సంవత్సరానికి దీని మీద అంటే కోడి పందాలకు వెళ్లకుండా ఓన్లీ వ్యాపారం కింద చేసుకుని 4 పెట్టలు 4 పుంజులు ఓ పుంజు వేసుకుని వాటితో చేసుకుంటే సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు చిన్న ఫ్యామిలీ సంపాదించుకొని బతకడానికి చాలా అనువైన. కాకపోతే వాళ్ళకి అలా బతకాలి అంటే మంచి నాడువైన పుంజు కావాలి. అందులో బాగా ఫేమస్ అంటే నల్లారి గారని బాగా ఫేమస్ కోళ్ళలో ఆయన బ్రీడు. నా దొడ్లో ఇప్పుడు మీరు చూసిన కోళ్ళన్నీ కూడా ఆయనయే ఉంటాయి. అలాగే కేఎస్ఎన్ రాజు గారు అని ఒక ఆయన ఉన్నారు, వైజాగ్లో ఉంటారు. ఆయన బ్రీడ్ కూడా చాలా మంచిది, ఆయనవి కూడా నా దొడ్లో ఉంటాయి. అలాగే రకరకాలు ఇంకా చాలామంది ఉన్నారనుకోండి పెద్ద పెద్దోళ్ళు. నా దొడ్లో ఉన్నాయి మాత్రం వాళ్ళిద్దరే బ్రీడ్లు ఉంటాయి. ఇది నల్లారి గారి కాకిది. సరే దీనికి ఏమంటారు అంటే ఈ కలర్ బట్టి ఉంటుందా? కాకి నల్లగా ఉంది కదండి, ఈ ఫుల్ బ్లాక్ కాబట్టి దీన్ని కాకి అంటారు. ఓకే. అలా కాకుండా ఈ కాకులు అక్కడక్కడ పసుపు ఇలాగా వచ్చినాయి అనుకోండి పచ్చ కాకి అంటారు. అంటే రకరకాల చాలా పేర్లు ఉన్నాయి వీటికి. కలర్ బట్టే కోడి పేరండి. తెల్లగా ఉందనుకోండి, ఫుల్గా తెల్లగా ఉన్నదాన్ని సేతు అంటారు. అలా ఎర్రగా ఉందనుకోండి రసంగి అంటారు. అలా ఏకను బట్టి కోడి ఏకను బట్టి దాని బ్రాండ్ దాని నేమ్. సరే ఇప్పుడు మనం కొన్నప్పుడు ఏ సైజులో కొంటారో అప్పుడు రేట్ ఎలా ఉంటుంది? అప్పుడు తీసుకున్నాం మేము అక్కడ బయట కొనమండి, అంతా కూడా మా ఓన్ బ్రీడింగ్. ఓకే. మొత్తం అంతా కూడా మేము సొంతంగా పెట్టలు పుంజుల్ని కలిపి బాగా యుద్ధం చేసి పోట్లాడి నెగ్గినట్లతో మా దగ్గర ఉన్న పెట్టలని కలిపి మిక్సింగ్ చేసి చిన్నపిల్లల్ని గుడ్లు పెట్టిన తర్వాత అట్లా ఇంక్యుబులేటర్ అని ఉంటుంది, అందులో పెట్టించి చిన్నపిల్లల్ని ఎలా పోషిస్తామంటే మన చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా చూస్తాం అంత జాగ్రత్తగా గుడ్డిని పిల్ల కింద తయారు చేసుకుని ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి రకరకాల ఫీడింగ్స్తో మనం ఏదైతే యానిమల్ మన ఇంట్లో పిల్లలకి ప్రతి 10 రోజులకి పుట్టిన నెలకి టీకా 2 నెలలకి టీకా కోర్సు ఎలా ఉంటుందో అలాగే కోడి పిల్లలకు కూడా పుట్టిన డేట్ కాడి నుంచి 56 వారాల వరకు కూడా దీనికి రకరకాల వ్యాక్సిన్లు వేస్తూ ఉంటాం. అంత చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని ఎలా పెంచుతాం అంత బాగా పెంచాలి. అందరూ చూసి వాళ్ళకి ఏముందిలే కోడిని పెంచడం కైమే వేసి మేత ఎత్తే అనుకుంటారు. కానీ ఈ కోడి పుట్టిన కాడి నుంచి దీన్ని యుద్ధానికి తీసుకెళ్లాలంటే మేము 18 నెలలు కష్టపడాలి. దీన్ని ఒక కోడిని 18 నెలలు కష్టపడితేనే ఈ కోడి పందానికి పనిచేస్తుంది. ఆ 18 నెలల్లో మేము 100 కోళ్ళు తయారు చేస్తే మా పందానికి వచ్చి ఒక 20 కానీ 25 కానీ ఉంటాయి. కనవా 75 కూడా మాకు పనిచేయవు. ఓకే. ఆహారం పరంగా ఏం పెడతారు దీనికి? ఫస్ట్ పెద్ద ఏం ఉండదండి. చిన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ మల్టీ విటమిన్ పౌడర్స్ అన్నీ ఇస్తాం. అంటే రాగులు, సజ్జలు, గోళ్ళు అన్నీ మిక్స్ చేసి దాంట్లో కొంత తౌడు, కొన్ని మెడిసిన్స్ ఇవన్నీ కలిపి చిన్నప్పుడు పౌడర్ ఫామ్లో ఇస్తాం. ఒక 2 months వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వడ్లు మనం రైతు వారీగా మన తోటలో పండించిన వడ్లే దంచేసి దాంట్లో గంట్లు సోళ్ళు కలిపి చిన్న సైజు నుంచి పెట్టుకుంటూ వస్తాం. ఎప్పుడైతే గాబుకి వచ్చిందో అక్కడి నుంచి మేత మారుతూ ఉంటుంది అలా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి వచ్చే టైంకి రోజు పొద్దున్నే 24 రకాల డ్రై ఫ్రూట్స్తో ఒక మిశ్రమంగా తయారు చేసి అందులో ఈ కోడి గట్టిపడటానికి ఒక లడ్డూలో తయారు చేస్తాం. అది లాస్ట్ 2 months పెడతాం. లాస్ట్ 3 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 15th అంటే 3.5 months ఎవ్రీ డే దీనికి మటన్ కైమా గొర్రెది కూడా పనిచేయదండి. ఓన్లీ మేక మాంసమే కొట్టి ప్రతిరోజు 50 గ్రాముల కాడికి పెట్టుకుంటూ దాన్ని అలా తగ్గించుకుంటూ క్రమక్రమే జనవరి పండగకు వచ్చే టైంకి 10 గ్రాములకి తీసుకొస్తాం. దీన్ని ఎవ్రీ వారం పెద్ద స్విమ్మింగ్ పూల్ అక్కడ ఎదురుగా కనపడుతుంది చూడండి, ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవ్రీ వీక్ లాస్ట్ 3 months ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ వీటితో స్విమ్మింగ్ చేస్తాం. డైలీ రన్నింగ్ చేస్తాం. దాన్ని బేటాలు అంటారు. కోడిపందెం భాషలో చెప్పాలంటే బేటాలు తిప్పుతాం. ఎన్ని కోళ్ళు ఉన్నా రోజు 10 నిమిషాలు పరిగెట్టిస్తాం. అలాగే ప్రతి నెల అంటే లాస్ట్ 3 monthsలో 3 సార్లు నీళ్లపోతలని ఉంటాయి. రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ పెద్ద కుండీలో వేసి బాగా మరిగి అంటే మన చెయ్యి పెడితే తోలు వచ్చేసి అంత వేడిలో ఈ కోళ్ళని వాటర్ బాత్ చేయిస్తాం. మన స్టీమ్ బాత్ ఎలా చేయించుకుంటాం మసాజ్ వేడిగా ఉన్న దాంట్లోనే దింపేస్తాం. కోడి అంటే స్పృహ తప్పి పడిపోతుంది ఆ వేడికి. కోడి పడిపోయిన దాన్ని ఏం చేస్తాంటే గోన్లో చుట్టూ పక్కన పెడితే ఒక 1/2 hour 1 hour అది లేచి మళ్ళీ యథావిధిగా వచ్చింది. దాన్ని ఆ 2 days పచ్చి బాలింత్రాలు ఎలా ఉంటుందో అలాగే అలా పుండు మొత్తం ఒళ్ళంతా పుచ్చిపోయి మొత్తం పండు ఏమంటారు హీట్కి మొత్తం కాలిపోయి ఉంటుంది.
కోడి. దానివల్ల ఉపయోగకరమే ఉంటుంది అంటే ఇందులో ఉన్న మనం పెట్టే ఈ వేస్ట్ ఏదైతే మనం ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నామో ఇట్లా పెరగటానికి కైమాలు ఇవన్నీ పెడుతున్నాం, దానివల్ల కొంత ఫ్యాట్ ఇన్నర్ లేయర్లో ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కోడి కొంచెం మడ్డుగా దెబ్బలాడుతుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ చేసాం ఆ స్కిన్లో నుంచి అదంతా కూడా కంప్లీట్ బయటకు వచ్చేస్తుంది. సో కోడి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఫైటింగ్కి ఇంకా బాగా మెరుగ్గా దెబ్బలాడుతుంది. అలా నెలకు ఒకసారి 2 సార్లు కొంతమంది చేయించారు, కొంతమంది 3 సార్లు చేయించాం. మేమైతే 2 సార్లు చేస్తాం పందానికి వెళ్ళి ముందు. అలాగే శాఖలు అంటే ఈరోజు దెబ్బలాడించాం అనుకోండి, కోడంతా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఆవిరితో పెనం మీద కొంచెం నీళ్ళు వేసి ఆవిరితో గుడ్డతో తీసుకుని దాని స్పెషలిస్ట్ మనం ఎవరో చేయలేం, దానికి వేరే అతను వచ్చి మనకి చేసి వెళ్తాడు. దాన్ని శాఖలు అంటారు. అది కూడా ఓ 3 సార్లు తీస్తాం. ఇవన్నీ తయారు చేయించిన తర్వాత పందానికి వెళ్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే సంక్రాంతి టైంలో దీని డిమాండ్ ఎలా ఉంటుంది? అదేవిధంగా నార్మల్ రోజులు ఏమన్నా దీన్ని ఎవరైనా కొనుగోలు చేయడం కానీ దీనివల్ల వేరేగా ఏమన్నా అంటే మాంసానికి ఏమైనా యూజ్ చేస్తూ ఉంటారా సార్ నాటుకోళ్ళు అనేవి, లేకపోతే ఓన్లీ పందాల పర్పస్? ఈ కోడి అనేది చాలా ఖరీదైన కోళ్ళు అండి. ఇవన్నీ వీటిని మాంసం కింద కొట్టి అమ్మటం ఇలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే సంక్రాంతికి 3 రోజులు అఫీషియల్గా అందరూ వేసుకుంటారు. కానీ వ్యాపారం అయితే 365 రోజులకి కోళ్ళకి డిమాండ్ ఉంది మార్కెట్లో. మంచి కోడి అయితే, బ్రాండెడ్ కోడి అయితే ఇవాళ ఈ సైజు కోడి కొనాలంటే ₹1,00,000. నా చేతిలో ఉన్న కోడి నా దగ్గర ఉన్న అన్ని కోళ్ళు కూడా ₹1,00,000 పైనే ఉంటాయి. ఎందుకంటే అన్నీ సెలక్షన్ చేసి 300 కోళ్ళలో నుంచి మేము సెలక్షన్ చేసి 60 కోళ్ళు తీసాం. ఈ 60 చాలా మంచి బాగా బ్రాండెడ్ కోళ్ళు. ఇవన్నీ కనవే ఉన్నాయి. అవి 50,000, 40,000, 50,000, 60,000కి బయట వాళ్ళకి అమ్మేస్తే కొంటారు, కానీ మేము అమ్ము. మేమే స్నేహితులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళు కోసి పెట్టేయటమా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా మాలో మేము వేసుకోవటం అలాగే జరుగుతుంది తప్ప బయటకి అయితే కోళ్ళు మనం మా బ్రీడ్ అయితే బయటకు అమ్మం ఎవరికి. సార్ అంటే ₹1,00,000 అంటున్నారు కదా, ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తారంటారా మరి? బోళ్ళంత మంది రెడీగా ఉంటారండి. ఇచ్చేస్తే ఇప్పుడు ఇవాళ గంటలో పట్టుకుపోతారు. ఎందుకంటే ఈ బ్రాండ్ అంతా నల్లారి గారిది, కేసన్ రాజు గారి కూడా వాళ్ళకు ఉన్న డిమాండ్ బట్టి బయట వాళ్ళ దగ్గర కొంటారా లేదా అని చెప్పను, కానీ బ్రాండ్ బట్టి కొంటా ఉంటారు. అదే సార్. నెక్స్ట్ అంటే ఏదన్నా ఒక పుంజుని పందానికి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ అది పందెం కొట్టకుండా మన్నిస్తే దాన్ని ఏం చేస్తారు? అంటే అవతల ఆపోజిట్ వాళ్ళు డబ్బులతో పాటు మన కోడి కూడా తీసేసుకుంటారు. అలాగే మన కోడి పొడిస్తే వాళ్ళు కోడి ప్లస్ డబ్బుతో సహా మనకి ఇస్తారు. ఇది ఏమీ లేదండి, దీంట్లో ఏమీ లాభసాటి ఉండదు, ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మన పూర్వీకుల్లో ఉన్న ట్రెడిషన్ బతికించడం. మనకు ఓపుకున్నంతకాలం దీన్ని బతికించగలిగితే మన ట్రెడిషన్ ఇంకా ఇలాంటి ఒక ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది. జల్లికట్టు తమిళనాడుకి ఎలాగో ఆంధ్ర వాళ్ళకి, అందులో మా గోదావరి జిల్లా వాళ్ళకి అందరికీ కోడిపందెం అనేది ఒక పెళ్లి లాంటిది. ఎవ్రీ ఇయర్ మేము పెళ్లి చేస్తూనే ఉంటాం. ఇంట్లో ఆడపిల్లకి ఎలా చేస్తాం అలాగే ఈ కోడిపందాలు అనేది కూడా మాకు పెళ్లితో సమానమే. దీన్ని చాలా గ్రాండ్గా చేస్తాం. అందులో మా నాయకులందరూ కూడా మాకు బాగా సహకరిస్తారు. అలాగే మా స్నేహితులందరూ కూడా సహకరిస్తారు నాకు బాగానే. పైగా ఈ సంవత్సరం ఎప్పుడూ నేను వేసేవాడిని. లాస్ట్ 2 years నుంచి మేము కూడా మీరు ఎంత గ్రాండ్గా ఖర్చు పెట్టి అన్నీ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తామని నా స్నేహితుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, పాటి అయ్యప్ప అని ఇక్కడ ఉన్నారు ఏడని, ఆయన ఆలోచన చూపించండి. ఆయన కూడా ఆ పాటి అయ్యప్ప గారు కూడా మీరు ఇలా చేస్తున్నారు కదా, డబ్బులు కూడా మేము ఖర్చు పెడతాం, మేము చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్ళండి అంటే మా స్నేహితులిద్దరిని కూడా కలుపుకుని టోటల్గా లాస్ట్ ఇయర్ కూడా మేము ముగ్గురం కలిపే చేసాం. లాస్ట్ ఇయర్ బాగానే జరిగినాయి, కానీ ఈ సంవత్సరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం విన్నర్స్ అవుతామని. ఈయన పాటి అయ్యప్ప గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇందులో. ఈయన కూడా చందన్న మీరు చేస్తున్నారు కదా, మీతో మేము ఉంటాం, మాకు నేర్పండి అంటే లాస్ట్ 2 years నుంచి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అయ్యప్ప గారు ముగ్గురం కలిపి ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం అండి. ఓకే సార్. సో ఈ సంక్రాంతికి కూడా భారీ గ్రాండ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం. మీ టీవీ ద్వారా ఈ వీక్షించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా రావచ్చు. శుభ్రంగా అన్ని కుర్చీలు అన్నీ అందంగా చూపిస్తాం పందాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పట్టుకొచ్చేసారు శుభ్రంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనం చూసుకుంటున్నాం కదా, దీన్ని కాకి అంటారా సార్? కాకి అంటే రంగులు బట్టి, అదేవిధంగా జాతులు అయితే అన్నీ ఉంటాయి, రంగులు బట్టి అయితే జాతి మొలగ అది ఏ జాతికి సంబంధించింది అనేది నిర్ణయిస్తారని చెప్పేసి చందు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కోళ్ళకు ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో కోళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న కోడి ఇంచుమించుకు ₹1,00,000 వరకు వాల్యూ చేస్తుందని చెప్పేసి చందు గారు కూడా చెప్తున్నారు. అదేవిధంగా దీనికి చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు ఆహార విషయంలో. అదేవిధంగా ఆరోగ్యం పరంగా కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆహార విషయంలో కానీ, అదేవిధంగా జాగ్రత్తలు ఆరోగ్యబద్ధమైన జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం పుట్టిన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, పుట్టిన దగ్గర నుండి అతనికి ఒక వయసు వచ్చే వరకు కూడా అంత జాగ్రత్తగా కోడిపుంజలను అయితే మేము చూసుకుంటాం అని చెప్పేసి చందు గారు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ బ్రీడ్ అంతా కూడా ఈ నల్ల కాకి అంటారు. ఇదంతా కూడా బ్రీడ్ అంతా కూడా మొత్తం బ్లాక్గా ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా దీంట్లో చాలా రకాలు ఉంటాయి. తెల్లగా, ఎరుపు కలర్
కలర్లో ఉంటాయి. అదేవిధంగా పసుపు ఎరుపు కలిపిన కొన్ని రంగులు కూడా ఉంటాయని చెప్పేసి చందు గారు చెప్తున్నారు. సార్ అది చూసుకోవచ్చు, మన ఆహారం పరంగా కూడా ఇక్కడ మొత్తం ఉన్నాయి. పెట్టుకుంటారు సార్. ఇది మటన్ కైమా అండి. ఇది మటన్ కైమా. ఇది దీన్ని డైలీ 30 గ్రామ్స్ నూనెలో వేయించండి. ప్రతి కోడికి 30 గ్రామ్స్ నోట్లో వేస్తాం అండి. ఓకే సార్. ఓకే. ఇది వచ్చి బాదం అండి. ఎవ్రీ డే మనం 6 పీసెస్ ఇలా ఒక్కొక్క కోడికి 6, అంటే కోడి బరువుగా ఉందనుకోండి 7 పెంచుతాం. లైట్ వెయిట్ ఉందనుకోండి 4 పెడతాం. అంటే కోడి బరువుని బట్టి. అది సార్. అంటే దాన్ని పౌడర్ చేస్తారా? ఏమి చేయాలి, ఇలా గంజ వేస్తే కోడి తినేస్తుంది. ఓకే. నానబెడతారా సార్ దాన్ని? అది ఏమి నానబెట్టండి. ఇలాగే దీనివల్ల ఏంటంటే నానబెడితే కోడి వెయిట్ పెరుగుతుంది. డ్రైగా వేస్తే కోడి టైట్ అవుతుంది. అంటే వెయిట్ తగ్గి స్ట్రెంత్ బాగా పెరుగుతుంది అనమాట. మన బాడీ బిల్డర్ ఎలా స్ట్రెంత్ అవుతుందో అలా ఉంటుంది. ఇది నాస్తా అంటారండి, లడ్డు. ఇది లడ్డు అండి. ఈ లడ్డూలో 24 వెరైటీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, అంటే పిస్తా, అన్ని డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కలిపి పెడతాం. దీనివల్ల ఏంటవుతుందంటే బాడీలో హీట్ జనరేట్ చేసి కోడిని నర్వ్ స్ట్రెంత్ కానీ కండలు కానీ అన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే కోడి బాగా గట్టితనం పెరుగుతుంది. అంటే ఫైట్ కూడా ఇప్పుడు మామూలుగా నిమిషానికి 4 సార్లు కొట్టిది ఇలాంటి మేతలు అన్నీ పెడతాం వల్ల 6 సార్లు 7 సార్లు కాళ్ళు ఇదిపి కొడుతుంది అనమాట. ఓకే సార్. అంటే రోజుకి ఎన్నిసార్లు పెడతారు? రోజుకి ఒకసారి పొద్దున ఇది లడ్డు అంటారండి. ఒక కోడికి ఈ సింగిల్ డాట్ వేస్తాం క్యాప్సిల్ లాగా. ఇదే క్యాప్సిల్. అంటే అది విడివిడిగా పొడుచుకుని తింటుందా సార్? ఏం లేదు, నోట్లో పెట్టేస్తాం. ఇలా నోట్లో పెట్టిన వెంటనే అది డైరెక్ట్గా మింగేస్తుంది, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఇది 1.5 month పెంచుతాం అండి. దీని కాస్ట్ వచ్చి మాకు 1 kg తయారు చేయడానికి ఆల్మోస్ట్ 1200 రూపీస్ అవుతుంది 1 kg దీని కాస్ట్. ఇది మటన్ అనేది కైమా వచ్చి మేము 2.5 months పెడతామండి. రేపు పందానికి వెళ్ళేటప్పుడు కూడా పెడతాం. 50 grams నుంచి మొదలుపెట్టి చివరికి వచ్చి పందెం జరిగే రోజు కూడా 10 grams. అంటే ఇంత ఫస్ట్ ఎంత క్వాంటిటీ పెడతామండి ఒక కోడికి. ఓకే. అది 50 అలా వచ్చి కొలితే లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చే టైంకి కంపల్సరీ రోజుకి ఇంతైనా వేస్తాం 10 grams. ఓకే. సో దట్ ఆ కంటిన్యూషన్ ఫ్లో పందాలు అయ్యే వరకు కూడా 2.5 months అలాగే పెడతాం. 2.5 వరకు పెడతారు. బాదం రోజుకి ఎన్నిసార్లు పెడతారు? రోజుకి ఒకసారి. అన్ని కూడా రోజుకి ఒకసారి. ఎన్ని నెలలు పెట్టాలి సార్? అది ఇంకా లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు పందెం తయారు చేయాలనుకున్నా ఇది అనేది కామన్. ఇంకా బాదం మనం కోడికి పండగ అయిన తర్వాత 2-3 నెలలు కూడా మేము పందాలు వేస్తూనే ఉంటాం. అది వేసినంత కాలం ఇది కంటిన్యూ చేయాలి. ఈ యాప్ వేస్తాం. ఇంకా ఇది ఎక్కువ కాలం పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కోడి హీట్ వచ్చి మోషన్స్ అవ్వటం, రకరకాల డిసీజెస్, కళ్ళ జబ్బులు ఇవన్నీ వస్తాయి. వీటిని గంట్లు సోళ్ళు అంటారండి. ఈ గంట్లు సోళ్ళు 300 కోడి 3 నెలల నుంచి ఇంకా కామన్ డైట్. మనం రైసు కూర ఎలా తింటాం ఇంట్లో, ఇది ఇట్స్ కామన్. ప్రతి కోడి తినేది ఇదే, గంట్లు సోళ్ళు ప్లస్ ఇది మెరుకులు. అంటే మన ధాన్యాన్నే వడ్డించి ఆడితే ఇలా అవుతాయి. ఈ 3 కలిపి మిక్చర్ పెడతాం. ఓకే సార్. ఇంక ఏ కోడికైనా ఇదే. ఇంకా లైఫ్ లాంగ్ మన ఫుడ్ మనం ఎలా సస్టైన్ అవుతున్నాం. ఒకసారి సాయంకాలం ఒకసారి పెడతాం ఈ పందాల టైంలో. లేదంటే పొద్దున్న సాయంకాలం 2 పూటలు ఇదే పెడతాం. అంటే పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 14 months వరకు ఇదే ఫుడ్. అప్పుడు పెట్టాం. ఓన్లీ ఏ కోడ్ అయితే పందానికి తయారు చేస్తున్నామో అది పందానికి ఫైట్ చేసే ముందు 2-3 months నుంచే ఇవి వాడతాం. కనవ అంతా ఎప్పుడు ఇంకా సింగిల్ డైట్. మనం భోజనాలు తింటాం వైట్ రైస్ ప్లస్ కర్రీ. అలాగే సేమ్ కంట్లు సోళ్ళు ఈ మెరుగులు ఈ 3 కలిపి కోళ్ళకి పెడతాం. ఓకే సార్. చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది ముఖ్యంగా కీమా, మటన్ కీమా రోజుకి ఒకసారి ఓన్లీ మేక 50 గ్రాముల వరకు కూడా ఓన్లీ మేక, అంటే గొర్రె ఇవి ఏమి వాడకుండా ఓన్లీ మేక మాంసం అయితే వాడతారు. మేక పోతు అదే రోజుకి ఒక 50 గ్రాముల వరకు అయితే డైలీ అయితే దీనికి ఒక ఎన్ని రోజులు పెడతారు సార్? ఇది 2.5 months వరకు కూడా దీన్ని ఆహారంగా అయితే కోళ్ళకైతే కోడి పుంజులకైతే పెడతారు ముఖ్యంగా. అదేవిధంగా ఇది కొన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన ఒక డ్రై ఫ్రూట్స్ వీటితో తయారు చేసిన ఒక ట్యాబ్లెట్ అనమాట. ఇది ఒక ట్యాబ్లెట్ టైప్లో. అండ్ మన మనుషులు ఎలాగా చిన్నపిల్లలకి ఏదన్నా వాళ్ళకి పోషకాహారం తిన్నప్పుడు కానీ ఏదైనా ఇమ్యూనిటీ కోసం ట్యాబ్లెట్లు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా ఇమ్యూనిటీ కోసం ఆ కోడి పుంజులకి దీన్ని డైరెక్ట్గా గొంతుకులో పెడితే అది ఆటోమేటిక్గా తీసుకుని మింగేస్తుంది అనమాట. ఇది ఒక ఇంచుమించుగా ఒక నెలన్నర వరకు కూడా ఈ మెడిసిన్ ఇస్తారు దీన్ని. ఇది ఒక మెడిసిన్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాదం పప్పు వీటికి ఇంచుమించుగా ఒక 5 బాదం పప్పుల టైప్లో రోజు ఒక్కసారి దీనికి ఆహారం పద్ధతిలో అయితే కోడి పుంజులకైతే ఇది కూడా ఇస్తారనమాట. అదేవిధంగా చోళ్ళు గంట్లు అదేవిధంగా ధాన్యం అంటారు వీటిని. ఈ 3 కూడా మిక్స్ చేసి నానబెట్టి రోజుకు ఒక్కసారి ఈవినింగ్ టైంలో అయితే ఇది మేతల రూపంలో వీటికి కూడా
కోడిపుంజులకి ఇవి ఇస్తారన్నమాట. చూసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా. సార్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా బయట ఓపెన్గా వదలడం చేస్తారా, లేదంటే ఏమైనా ఎండలో ఉంచాలి వీటిని అటువంటిది ఏమైనా ఉంటుందా సార్? పొద్దున్నే 8 గంటలకి ఇట్లా ఏం చేస్తామంటే అండి, లోపల నుంచి తీసుకొచ్చి ఎండ కాస్తుంది 8కి. ఓకే సార్. ఆ ఎండలో దగ్గర అక్కడ గాబులు కనపడుతున్నాయి చూడండి, అందులో అన్ని కోళ్ళు తీసుకొచ్చి ఎండలో పెడతాం. ఆల్మోస్ట్ 2 hours ఆ ఎండలోనే ఉండిపోతాం. ఓకే సార్. సో దానికి ఏమవుతుంది, ఎండలో ఉండి వెళ్ళి గస వచ్చి గస కొట్టినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తీసుకొచ్చి నోట్లో నీళ్లు పోసి గస అంతా బయటికి తీసి అప్పుడు ఈ కోడిని ఎలా కట్టామంటే తాడికి అలాగ అన్ని కోళ్ళని, దొడ్లో ఉన్న అన్ని కోళ్ళని అలా కట్టేస్తాం. ఓకే సార్. కట్టేసి మనం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3:30 కల్లా కోళ్ళని అన్నీ మళ్ళీ లోపల వేసేస్తాం. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఎలా ఉంటుందంటే చలి ఎక్కువ ఉంటుంది. సో కోడికి చలి, ఫైటింగ్ చేసే కోడికి ఎప్పుడు చలి ఎక్కువ ఉండకూడదు. ఓకే. సో సో మనం ఏం చేస్తామంటే కోళ్ళు షెడ్యూల్ వేసి చుట్టూ క్లాత్ కట్టేసి అలాగే దోమలు కొట్టకుండా ప్రతి కోడికి ఒక నెట్ ఉంటుంది మా దగ్గర. ఓకే. ఓకే ఇప్పుడు ఇది చూసారు, ఇదే ఆ కోడి నెట్. సార్ ఇది ఏమంటారు సార్? ఇది దేంతో తయారు చేసింది సార్ ఇది మామూలుగా? ఇది మామూలుగా వైర్డ్ అండి. ఇది వైరు, ఇది కాదండి, గాబు లోపల ఉంటాయి ఇనుము. ఇది ఏంటి సార్? ఇది మన ఏమంటారు, ఇది బ్యాంబూ స్టిక్ తో చేసిన పేడు. ఓకే. అంటే వీటిలో ఏమైనా పెడతారా? మామూలుగా పూర్వం అంతా ఇది వాడేవారండి. ఇప్పుడు ఈ ట్రెడిషన్ అంతా పోయింది. ఇప్పుడు అంతా కూడా ఐరన్ తోనే చేసిన గాబులు అప్పుడు అక్కడ కనపడుతున్నాయి కదండి, అయ్యే గాబులు. ఇవన్నీ కూడా అవన్నీ గాబులు. అంటే ఇది మస్కిటో కోసం, ఇది మస్కిటోస్ కొట్టకుండా లోపల. సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కోడిపుంజులు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది దొంగతనాలు కూడా చాలా జరుగుతున్నాయి. అంటే కొన్ని చోట్ల అయితే సీసీ కెమెరాలు పెడుతున్నారు, అదేవిధంగా కొన్ని చోట్ల బౌన్సర్లు కూడా పెడుతున్నారు అనేది మనం వింటున్నాం. మరి అటువంటి ఏర్పాట్లు మీరు చేశారు ఇక్కడ? దొంగతనాలు అంటే అండి, కోడి వాల్యూ పెరిగిపోయింది, దొంగతనాలు కూడా ఉన్నాయి అన్ని చోట్ల. కాకపోతే ఏంటంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ మా ఊరోళ్ళే ఉన్నారు. మా బౌండరీ అటు బౌండరీ పక్కన కూడా అంతా మా ఊరోళ్ళే ఉన్నారు, ఇటు కూడా మా ఊరోళ్ళే ఉన్నారు. మేము ఆల్మోస్ట్ 24 గంటలు కూడా సర్వేలెన్స్లో ఉంటుంది. అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. నైట్ అయ్యే టైంకి కుక్కలు ఉంటాయి, ఒక 5-6 కుక్కలు అట్లా వదిలేస్తాం. ఎవరు వచ్చినా కూడా ఇంకా అసలు క్షమించవు. అలాగే సీసీ కెమెరాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు చుట్టూ. మాకు ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఇది 24th year నుంచి చేయటం. ఇప్పుడు వరకు మరి అలాంటి ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు ఏం జరగలేదు. కానీ చాలా చోట్ల దొంగతనాలు మా ఊళ్ళో చాలా చోట్ల జరుగుతాయి. ఇంకా వాటిలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషులు ఉంటారు. ఇప్పుడు వరకు మనకైతే అలాంటిది ఏం జరగలేదు. ఓకే సార్. ఎందుకంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ నా మనుషులే ఉన్నారు. అన్ని చుట్టూ అన్ని 4 ఏపులనా కూడా అన్ని ఇళ్ళే. ఆ ఇంట్లో వాళ్ళు అందరూ నాకు తెలుసున్న వాళ్ళే, నా సన్నిహితులు, నా ఫ్రెండ్స్. సో దట్ ఎవరో మరి ఇప్పుడు వరకు ఆ పని చేయలేదు. ఇప్పుడు వరకు మనకైతే జరగలేదు. కానీ మా ఊర్లో చాలా జరిగినాయి. చుట్టుపక్కల బంగారం రేటు ఎలా పెరిగిపోయింది, కోడి రేటు కూడా అలాగే పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా 70,000 80,000 అంటే కూడా కోడి ఎవడే ఇవ్వట్లా. సో 4 కోళ్ళు దొబ్బితే 4 లక్షల రూపాయలు వస్తుంది. దొంగతనం వాళ్ళకి వాళ్ళకి కూడా తగ్గినీళ్ళండి. ఎందుకంటే దొరికితే మాత్రం చంపేస్తారు. దొంగోడు అంటూ దొరికితే మాత్రం ఇంకా క్షమించేది అయితే ఏముండదు. ఎందుకంటే చాలా ఇంట్లో పిల్లల్ని, ఇప్పుడు మన పిల్లల్ని ఎత్తిపోతే ఎలాగ ఒప్పుకోం కదా. అలాగే కోళ్ళు కూడా మేము అంతకన్నా బాగా పెంచుతాం. అలాంటిది మన కోళ్ళు ఎవడో దొబ్బేస్తారంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? కంపల్సరీ చెట్టుకు కట్టేసి అసలు ఎట్టి పరిస్థితి క్షమించడం అయితే జరగదు. ఓకే. అంటే ముఖ్యంగా చూసుకుంటే చాలామంది ఈ రోజుల్లో చాలామంది యువత చాలామంది కూడా పుంజుల పెంపకానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి దానికి వల్ల దానికి ఏమైనా సబ్సిడీ ఇచ్చే లోన్స్ కానీ గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటుందంటారా ఇక్కడ? మేమైతే అండి ఇది పెట్టుకోవడానికి ఏం చేసామంటే మా సొసైటీలో లోన్ పెట్టుకున్నాం. నాటుకోళ్ళు పెంచుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ ఉంది. మనకి 50 లక్షల వరకు డబ్బు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మనం పెట్టుకుంటే 50 లక్షల 25 లక్షల రూపాయలు సబ్సిడీ. అంటే మేము అప్లై చేయలేదు, నా సొంత డబ్బుతోనే చేసుకున్నాను. నేను సొసైటీలో నా పర్సనల్ లోన్ పెట్టుకున్న 25 లక్షలు తీసుకుని ఈ ఫామ్ స్టార్ట్ చేసాం. కానీ వాళ్ళకి దగ్గర నేను ఒక 1,50,00,000 రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇది 10 ఎకరాలు. ఈ 10 ఎకరాలు ఇలా చేయడానికి, కోళ్ళకి ప్రత్యేకంగా అనువుగా ఉండడానికి నాకు దగ్గర 1,50,00,000 రూపాయలు ఖర్చు అయిందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ నాటుకోళ్ళు పెంచడానికి మాత్రం చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. మోదీ గారు ఇచ్చిన స్కీమ్స్ చాలా మంచి ఉన్నాయి. 1,00,00,000 రూపాయల దాకా కూడా లోన్ ఇస్తారు. అందులో 50 లక్షల సబ్సిడీ. 50 లక్షల స్కీమ్ ఉంది, అందులో 25 లక్షల రూపాయల సబ్సిడీ. చిన్న ఫార్మర్స్ ఎవరైనా పెంచుకోవాలనుకుంటే 5 లక్షలు లేకపోతే 10 లక్షల వరకు పెట్టుకుంటే ఒక 5 లక్షలు సబ్సిడీ ఇస్తారు. ఒక 5 లక్షలు మంచి బ్రీడరు 4 మంచి పెట్టలు పెట్టుకుని వాటిని సిస్టమేటిక్గా పెంచుకుంటే నిక్కచ్చిగా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నిక్కచ్చి ఆదాయం ఉంటుంది. ఎందుకంటే కోడికున్న డిమాండ్ అటువంటిది. అంటే మనం కొనేటప్పుడు 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా మంచి బ్రీడర్ని కొనుక్కోవాలి. బ్రీడర్ పెట్టలు అయ్యే వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి వాటితో అతను డెవలప్ అవుతూ అతని కష్టాన్ని సంవత్సరానికి 2 లక్షలు వచ్చేది 4 లక్షలకి ఎదగొచ్చు, 10 లక్షలకి ఎదగొచ్చు, 20 లక్షలకి ఎదగొచ్చు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నాకు తెలుసున్న మట్టికి 50 నుంచి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇవాళ 5 లక్షలతో స్టార్ట్ చేసి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్. అంటే వాటికి అంత డిమాండ్ ఉంది కోళ్ళకి.
థ్యాంక్ యూ సార్. మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా యూజ్ అయ్యే మ్యాటర్ చెప్పారు కోడిపుంజులకు సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మీరు మచ్. కూడా మా దొడ్డుకు వచ్చినాయి మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇవంతా కూడా ఎదురు గళ్ళు ఉంటాయి కదా, అవి దాంతో తయారు చేసిన గాబులు అనమాట. ఒకసారి ఇవి ఏంటంటే గతంలో ఒకప్పుడు వాళ్ళంతా కూడా ఇవే వాడేవారు. మొత్తం ఒకప్పుడు కూడా పూర్వం అంతా కూడా ఈ గాబుతోనే ఆ కోళ్ళని మొత్తం అన్ని కూడా దాని కింద అలా పెట్టి పెంచేవారు అనమాట. ఇప్పుడు రానున్న రోజుల్లో అన్నీ కూడా గాబు అనేవి చాలా అంతరించిపోయి, అదేవిధంగా ఇందులో కోళ్ళు పెడితే ఒకవేళ ఎటువంటి దోమలు ఏమీ కుట్టకుండా చాలా సేఫ్టీగా దోమతెర టైప్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇలా ఏమీ దోమలు ఏమీ చొచ్చుకుపోయకుండా ఎటువంటి, అదేవిధంగా వీటికి ఏమీ హోల్స్ కూడా ఏమీ లేకుండా ఉంటుంది ఇదంతా కూడా. అంటే ఏదైనా పాములు కానీ ఏమీ లోపలికి కూడా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు పెంపకదారులు అందరూ కూడా. చూసుకోవచ్చు మీ అన్నీ కూడా ఎప్పుడైనా బయట సాయంకాలం సమయంలో ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చి ఈ గాబులు వాటిల్లో పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఒకప్పుడు ఈ గాబులు వాడేవారు. ఇప్పుడు రానున్న రోజులు మారుతున్న కాలంలో మొత్తం అంతా కూడా ఐరన్తో తయారు చేసిన గాబులు అయితే మొత్తం యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం అక్కడంతా కూడా మొత్తం వరుసగా పెట్టున్నారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదేంటంటే మొత్తం ఐరన్తో ఒక సన్నని వైర్ లాంటి ఐరన్తో తయారు చేసిన ఒక తీగ టైపులో ఉంటుంది అదంతా కూడా. దీంతో మొత్తం గాబులు అయితే తయారు చేశారు మొత్తం కూడా. ఇది ఒక డోర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే మన పుంజులు లోపలికి ఇలా పెట్టుకోవడం, ఇలా తీయడం, అదేవిధంగా దీనికి లాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చూసుకోవచ్చు మీద అంతా కూడా మనం అంతా ఇది ఒక రౌండ్ షేప్లో ఉంటుంది. ఇది ఏదైనా కుక్క ఏదైనా పిల్లి వచ్చినా దీన్ని కోడికి ఎటువంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా అయితే ఈ గాబుల్ని అయితే ఏమంటారండి ఇది? గాబు. ఐరన్తో చేసిన గాబు ఇదంతా కూడా. ఐరన్తో చేసిన గాబు అంటారు దీని మొత్తం ఇదంతా కూడా. చాలా పదుల సంఖ్యలో అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవంతా కూడా ఆహ్లాదమైన ప్రదేశాల్లో ఈ పెంపకాలను అయితే చాలా జాగ్రత్తగా చాలా ఆహ్లాదంగా ఈ కోడిపుంజులను అయితే పెంచుతున్నారు ఇక్కడ చందు గారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం, అంటే ఎటువంటి ఈ మధ్యకాలంలో కోడిపుంజులకి డిమాండ్ ఉండడం వల్ల దొంగతనాలు అయితే చాలా చోట్ల అయితే పుంజులను అయితే దొంగతనం చేస్తున్నారు. కానీ ఎటువంటి ఇలా దొంగతనాలకి దొంగతనాలు ఏమి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న చాలామంది ఇక్కడ మాకు స్టాఫ్ పనిచేస్తారు. అదేవిధంగా కుక్కలను కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినా సరే వెంటనే కూడా అప్రమత్తం చేస్తే ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరినీ కూడా అని చెప్పేసి ఇంచుమించుగా చందుగారి దగ్గర ఇంచుమించుగా ఒక 10 మంది పైనే ఇక్కడ కోళ్ళకి సంబంధించి, కేవలం కోళ్ళకి సంబంధించి అయితే 10 మందికి పైగానే వాటికి ఆహార విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ చాలా తగిన జాగ్రత్తలు టైం టు టైం, అంటే ఏ టైంకో ఎప్పుడు కూడా టైం మిస్ అవ్వకుండా ఒక్క క్షణం, అంటే ఒక టైం మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు పిల్లలకి ట్యాబ్లెట్ పలానా టైంకి ట్యాబ్లెట్ వేయాలి, లేదంటే పలానా టైంలో ఫుడ్ పెట్టాలి, లేకపోతే నైట్ ఈ టైంకి పాలు ఇవ్వాలి అన్న ఆ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, అదేవిధంగా కోడిపుంజులు కూడా అంత జాగ్రత్తగా ఏ టైం కూడా పలానా టైం 4 గంటకి 4 ఆహార పదార్థాలు అయితే పెట్టే విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారంటే ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు కోడిపుంజులు. అసలు అవి బాగోకులు, అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కూడా టయానికి అన్నీ చేస్తున్నారు లేదా విధంగా. అదేవిధంగా ఎవరైనా దొంగతనానికి ఏమైనా పాల్పడినా ఉపయోగపడే విధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు అక్కడ గేట్ దగ్గర కుక్కలను కూడా పెట్టారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా దీనికి డిమాండ్ ఉండడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా పెంపకదారులు అయితే చాలా జాగ్రత్తలు అయితే చూసుకుంటున్నారు. ఇది మనం చూసుకుంటే సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలకి కోడిపుంజులే మెయిన్ కాబట్టి దానికి ఎంత డిమాండ్ ఉందో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఒక్కొక్క కోడిపుంజికి ₹1,00,000 అయినా సరే ఎవరు వెనకాడరు, వెంటనే ఆలోచించకుండానే కొనేసి అంత డిమాండ్ ఈ కోడిపుంజులకు ఉంటుందని చెప్పేసి పెంపకదారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒక నార్మల్ రోజుల్లో కూడా వీటికి చాలా ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇందులో చాలా రకాల జాతులు ఉన్నాయి, అంటే రంగును బట్టి జాతిని నిర్ణయిస్తారు. అదేవిధంగా కోడిపుంజిని పెంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న పిల్ల దగ్గర మనం కొనుగోలు చేస్తే దాన్ని చిన్న పిల్ల దగ్గర నుండి కూడా పసి పిల్లవాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అంత జాగ్రత్తగా చూసుకునే విధంగా మనం చేస్తే దానికి పందాలకి తీసుకెళ్ళిన టైంలో కావాల్సినంత శక్తి దానికి అంది ఆ పందెంలో ముందు ఉంటుంది, ఆ పందాన్ని కొడుతుందని చెప్పేసి పెంపకదారులు అయితే మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత సంక్రాంతి నేపథ్యంలో కోడిపుంజులపై మా స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.